ఫైనల్‌గా అయితే ఇన్‌స్టాలో నా 30,000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా హ్యాపీనెస్ అయితే ఎలా షేర్ చేసుకోవాలి అనేసి నేను చాలా ఆలోచించాను. బట్ నా ఫ్రెండ్స్, అదేవిధంగా మా అత్త వాళ్ళ కూతురు, అదేవిధంగా పిన్న వాళ్ళ కూతురు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, అదేవిధంగా రిలేటివ్స్ అందరం కలిసేసి అయితే ఒక విధంగా నీకు ఒక పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఒక సర్ప్రైజ్ అంటే ఏంటి చెప్పండి అనేసి అంటే బేకరీ షాప్ తీసుకొనెళ్ళి, బయటకి తీసుకొనెళ్ళి కేక్ తీసుకొనొచ్చి వాళ్ళే కేక్ మీద నేమ్స్ రాసి నాకు చాలా ఎంత బావుంటే సర్ప్రైజ్ చేశారంటే నేను అస్సలు మర్చిపోలేను. ఈ మూమెంట్ అనేది ఎక్కడనేది కేక్ కటింగ్ చేశామంటే ఒరిస్సాలో. అది కూడా నేను ఒరిస్సాలో ఉండేటప్పుడు మేమందరం మిస్ అవుతామేమో అని చెప్పేసి కలిసి కేక్ కటింగ్ అయితే చేసాము. ఇక్కడ మా సిస్టర్ అయితే బేకరీలో కేక్ తీసుకుంటుంది. తన తెలుగు అయితే అలాగే ఉంటది. ఒరిస్సా అమ్మాయిలు కాబట్టి కొంచెం తెలుగు అలాగే మాట్లాడతారు. మీకు ఏమైనా అర్థం అవుతే అర్థం చేసుకోండి. ఎందుకొచ్చాం? అక్క ఎందుకు చెప్పు, ఇప్పుడు నేను కేక్ దుకాణానికి వచ్చాను. కాకపోతే ఇప్పుడు మా అక్కది కదా ఇష్టాలోన K30కే అవుతుంది, అందుకని కేక్ తీసుకోవడానికి వచ్చాము. చూడండి కేక్స్ దుకాణానికి వచ్చాము మేము. దాని నెక్స్ట్ బాయ్ అండి. ఇప్పుడు ఫస్ట్ అనుకుంటండి మా బ్యాక్గ్రౌండ్కి వేసి అక్కడ బేక్ బజార్లో కేక్ కట్ చేస్తాము, వీడియో తీస్తాము. బాయ్. నవ్వు కష్టజీవులు అమ్మాయిలు. చూడక్క ఎక్కడ పడుతుంది చూడక్క. లిఖిత చూడండి ఇక్కడ పేరు రాస్తుంది. చూపించు లిఖిత ఒకసారి వన్ మోర్. నీ అందమైన అయిపోయి స్టార్ట్. ఈ అక్క పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఈ అక్క ఫాలోవర్స్ ఈ అక్కకి. ఏంట్రా బాబు కేక్ ఎలా తింటున్నారు అని అనుకుంటున్నారా? నార్మల్గా కేక్ బాగుందని చెప్పి ఒకరికొకరు తినిపిస్తూ తింటున్నారు. అదేవిధంగా సిస్టర్ దివ్య థ్యాంక్ యూ సో మచ్, లిఖిత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్, శ్రావణి థ్యాంక్ యూ సో మచ్, నందిని మరదల్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి సర్ప్రైజ్ చేస్తారని అనుకోలేదు. ఒరిస్సాలో ఉన్నప్పుడు ఇంత బాగా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి మెమరీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ టార్గెట్ 100K చేస్తా, కేక్ మళ్ళీ కట్ చేస్తాం.